అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇదివరకు మనం ఐవైఆర్ టాక్స్ ద్వారా కూడాను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద చేసిన ఎపిసోడ్స్కి ఈరోజు మనం చూస్తే న్యాయ వ్యవస్థలో వచ్చిన తీర్పు చూస్తే అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో గురి చేస్తోంది. లిక్కర్ కేసులో ఎవరూ దోషులు కాదు. అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవితక్క వీళ్ళందరూ క్లీన్ చిట్తో బయటికి వాళ్ళు ఇవ్వడం చేసింది. మరి అటు పక్కన మరి సిబిఐ వాళ్ళు మళ్ళీ దీని మీద అప్పీల్ చేస్తారా లేదా అనే దాని మీద మనం వేచి చూడాలి. అయితే ఇప్పుడు వచ్చిన తీర్పు వలన కవిత అయితే ఆవిడ హర్షాతిరేకాలతో ఉండి కడిగిన ఆణిముత్యం కింద నేను బయటకు వచ్చాను, నా యొక్క నిర్దోషిత్వాన్ని రూపొందించింది, నాకు న్యాయ వ్యవస్థ మీద చాలా ఇది జరిగింది అని అంటూనే పక్కన తన అన్నగారిని వాతలు పెట్టింది, కేటీఆర్ రామారావు గారిని. నా వల్లనే మీరు ఓడిపోయారని అన్నారు, నా మీద ఏమీ లేదు కదా, మీరు సరిగ్గా చేసుకోలేదని చెప్పి ఒక ఆ బీఆర్ఎస్లో కూడా ఒక విధమైనటువంటి సంచలనమైనటువంటి వాళ్ళకి ఇది చేసింది. నేను కొత్తగా పార్టీ పెడతానని ఆవిడ వ్యాఖ్యానించింది. సో ఈ కోర్టు తీర్పు మీద మీరు ఏ విధంగా చూస్తారు? దీని మీద రాజకీయ ప్రకటనలు అంటే బీజేపీకి ఎగ్నెస్ట్గా ఏమైనా ఉంటాయా రాబోయే ఎలక్షన్స్ మీద చూసి? వీటన్ని మీద ఒక చిన్న విశ్లేషణ కావాలి. ఇవి చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అంతు చిక్కటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణలోనే ఇస్తాను. తెలంగాణలో సింగిల్ జడ్జి 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో ఏపీపీఎస్సీ సెలక్షన్స్ కొట్టేశాడు. ఇది సరిగ్గా లేదు, అది లేదు, ఇది లేదు అని. ఆ రోజు పేపర్ అంతా అదే, మొత్తం అంతా కొట్టేశారు, ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి, ఇది కావాలి అని. వెల్ రిజన్ జడ్జిమెంట్. ఒక నెల రోజుల్లో డివిజన్ నుంచి ఈ సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది. మళ్ళా అది రెస్టోర్ అయింది. సో ఇప్పుడు కూడా ఇది లోయర్ కోర్టు ఆర్డర్. దీని మీద హైకోర్టుకు వెంటనే అప్పీల్ ఎడతా ఉన్నారు సిపిఐ వాళ్ళు. అక్కడ ఏమొస్తుందో చూడాలి. 2-3 మనకు గోచరించని అంశాలు ఏంది అంటే, ఒకటి, వీళ్ళ బెయిల్ రిజెక్ట్ చేసేటప్పుడు కేసు ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో వీళ్ళు వాదించుంటారు కదా. అంత స్ట్రాంగ్ కేసు అయితేనే బెయిల్ రిజెక్ట్ అయి ఉండాలి. మరి అంత స్ట్రాంగ్ కేసు అప్పుడు అయినప్పుడు ఇంత వీక్ కేసు ఇప్పుడు ఎట్లా అయిందనేది ఒకటి అర్థం కావట్లేదు. సిబిఐఏ డెలిబరేట్గా కొంత దీనిని డైల్యూట్ చేసిందా? చేస్తే ఎందుకోసం చేసింది? అదొక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఒకటి, ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఒక ప్రధాన పార్టీగా విస్తృతి చెందటానికి ప్రయత్నం చేస్తుందనేది వాస్తవం. గోవా ఎలక్షన్స్లో పోటీ చేశారు, పంజాబ్ ఎలక్షన్స్తో పోటీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఎక్స్పాండ్ కావాలంటే తప్పకుండా నీకు ఫండ్స్ కావాలి. సో ఫండ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రోజు ఉన్నది. దానికి ఇది ఒక మీడియం కింద చూసుకున్నారా? అసలు ఇక్కడి నుంచి ఈమె పోవాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ కోర్టు మరి ముందు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే టైంలోనే కొట్టేసి ఉండాల్సింది కదా. ఇంత వీక్గా కేసు ఉందంటే అసలు ఛార్జెసే ఫ్రేమ్ చేసి ఉండాల్సింది కాదు. మరి ఎందుకు ఫ్రేమ్ చేసింది? రేపు హైకోర్టు ఏం చెప్తుంది? సో దీంట్లో లాస్ట్ వర్డ్ ఇంకా చెప్పబడలేదు. అప్పుడు ఏదో అన్నారులే, తమాషాగా అన్నారు. నేను ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరసింహారావు గారి మీద ఒక లెసను స్కూల్స్లో పెట్టారు. తెలుగుదేశం గవర్నమెంట్, కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన మీద అప్పుడు ఇది వచ్చింది కేసు. ఎమ్మెల్యేస్
ఎంఎస్ఎస్ కేసు వచ్చినప్పుడు తీసేద్దాం అన్నారు. మళ్ళీ ఆ కేసులో ఆయన ఎక్సోనరేట్ అయినారు. ఎక్సోనరేట్ అయిన తర్వాత పెట్టుకుంటాం అన్నారు. సో ఇట్లా కోర్టు కేసులు కూడా ఒక మనం అండర్స్టాండ్ చేసుకోని లెవెల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను అనుకోవటం ఒక ఇమీడియట్ కంక్లూషన్స్కి రాకుండా రేపు హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఆపైన దాన్ని బట్టి మనం ఒక ఐడియాకు రావచ్చు. అది నా దీని మీద. నమస్కారం అండి. థ్యాంక్ యూ.